ఓపిక, తీరిక, కోరిక మన ఎవరికి ఉండట్లేదండి. దానికి ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, ఒక స్కూల్లో విశ్వనాథం మాస్టర్ అని ఉంటాడు. ఆ స్కూల్లో గర్ల్స్ బాయ్స్ అందరూ ఉంటారు. ఒక రోజు మార్నింగ్ ప్రిన్సిపల్ గారు లోపలికి వెళ్తూ ఉంటే చాలా మంది పేరెంట్స్ అందరూ చాలా మంది ఒకేసారి వస్తూ ఉంటారు. మాస్టర్ ప్రిన్సిపల్ గారికి అర్థం కాదు, ఏంటి ఇంతమంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ మీట్ కూడా ఏం లేదు కదా అనుకుంటూ ఉంటారు. లోపలికి వచ్చేటప్పటికి ఇంకా అందరూ లోపలికి వచ్చేసి, మీరేనా ప్రిన్సిపల్, మీకు బుద్ధి ఉందా అసలు, మీకు ఇంట్లో ఆడపిల్లలు లేరా, ఒక అమ్మకి పుట్టినోడివేనా, అది ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ విఘ్నతకి ఏం తోచితే అట్లాంటి మాటలు ఒక బాణాల్లాగా వేస్తూ ఉంటారు ప్రిన్సిపల్ గారికి. ఇంకా ప్రిన్సిపల్ గారికి అర్థం కాక లోపలికి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చి, అసలు ఏంటి ఏం జరిగింది అంటే, ఇంకా నీకు అర్థం కాలేదా, ఇట్లాంటి వాళ్ళని నువ్వు మాస్టర్లుగా పెట్టుకున్నావు, ఇట్లాంటి వాళ్ళని నువ్వు పెట్టుకునేది, మా కుటుంబాలు ఏమైపోవాలా, మీ ఇళ్లలో ఆడాళ్ళు ఉండరా, అది అరవడం మొదలు పెడతారంట. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళందరినీ శాంతపరిచి మాట్లాడతారు. ఇంకెవరు, విశ్వనాథం మాస్టర్ ఉన్నాడు కదా, అతని గురించే, అతనికి పెళ్ళయిందా అసలు, అతని ఆడపిల్లలు లేరు అనుకుంటా, అది ఇదని ఇంకా విశ్వనాథం మాస్టర్ మీద బాణాలు వేస్తూ ఉంటారు. యాక్చువల్లీ విశ్వనాథం మాస్టర్ అంటే అప్పటికే చాలా సార్లు కలెక్టర్ గారి చేతి మీద, అట్లనే ముఖ్యమంత్రి గారి చేతి మీద మంచి మాస్టర్ గా, మంచి ఉపాధ్యాయుడిగా ఎన్నో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డ్స్ పొందిన ఆయన ఈ కథలో ఉన్నటువంటి విశ్వనాథం మాస్టర్. సో విశ్వనాథం మాస్టర్ అంటే అందరికీ రెస్పెక్ట్ అనమాట, ఊళ్ళో రెస్పెక్ట్, ప్రిన్సిపల్ కి రెస్పెక్ట్, అందరికీ రెస్పెక్ట్. హీఈస్ అబౌట్ టు రిటైర్ దట్ ఇయర్, ఆ సంవత్సరమే రిటైర్ అవ్వబోతున్నాడు ఆ మాస్టర్. ప్రిన్సిపల్ గారు విశ్వనాథం మాస్టర్ని పిలిపిస్తారు. పిలిపించి విశ్వనాథం మాస్టర్ గారు లోపలికి వస్తుంటేనే ప్రిన్సిపల్ గారు లేచి నిల్చొని దండం పెడతారు అనమాట. అంత గౌరవం విశ్వనాథం మాస్టర్ అంటే. సో ఆయన లోపలికి వచ్చేటప్పటికే బాగా అరుస్తున్నటువంటి పేరెంట్స్ కూడా ఆయన గాంభీర్యానికి, ఆయన హావభావాలకు కూడా కొంచెం సద్దుమణుగుతారు. కానీ వాళ్ళు ఆపకుండా ఇంకందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. అప్పటికి మాస్టర్ గారికి ఏం జరిగింది అనేది పాపం అర్థం కాదు. ప్రిన్సిపల్ గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు. మాస్టర్ గారు ఏం జరిగింది అని ప్రిన్సిపల్ గారు అడుగుతారు. దేని గురించి సార్ అని ఆయన అడుగుతారంట. అడిగితే ఇంకేముంది, ఇంకా వీళ్ళందరూ మళ్ళీ మొదలవుతారు. మీకు అది కూడా తెలియట్లేదు, ఎంత సైలెంట్ గా ఏమి తెలియని వాళ్ళలాగా అమాయకుల్లా ఉన్నారు, నీకు ఆడపిల్లలంటే అసలు గౌరవం లేదు, అది ఇదని చెప్పి బాగా తిడుతూ ఉంటారు. అప్పుడు చిన్నగా మళ్ళీ అడుగుతారు, ఏం జరిగిందండి నాకు తెలీదు అని. అంటే మీరు మేకవన్ని పులిలాగా బిహేవ్ చేస్తున్నారు, నిన్న మా ఆడపిల్లలతోటి మీరేమని మాట్లాడారు అని అడుగుతారు. అడిగితే విశ్వనాథం మాస్టారు, ఏమడిగాను, మామూలు పాఠాలే మాట్లాడాను, సాయంత్రం పూట లాస్ట్ పీరియడ్ లో పిల్లలకు ఉపయోగపడేటటువంటి పాఠాలు నేర్పించాలనే క్రమంలో కొంతవరకు వాళ్ళతోటి జీవితం ఎలా ఉండాలి, జీవితం అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి, ఎలా ముందు తరాల్లో మీరు ఎట్లా బిహేవ్ చేయాలనే దాన్ని నేను కొన్ని మాట్లాడాను అని చెప్తాడనమాట. చెప్తే అది కాదు, నువ్వు మా ఆడపిల్లలతో ఏదో మాట్లాడావంట కదా, దాని గురించి చెప్పు అంటారు వెనక నుంచి ఇంకొక వాయిస్. అంటే అప్పుడు విశ్వనాథం మాస్టర్ కొంచెం గుర్తు తెచ్చుకొని, అవును పిల్లలకి ఉపయోగపడేవే నేను మాట్లాడాను, యుక్త వయసులో వచ్చేటటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, ఆ యుక్త వయసులో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఆపోజిట్ జెండర్ అంటే ఆపోజిట్ సెక్స్ మీద వాళ్ళకు వచ్చేటటువంటి అట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకి తెలియజేయాలని నేను కొన్ని విషయాలు మాట్లాడాను అంటాడు. అందులో ఇంకొక లేడీ లెగుస్తుంది, నువ్వు ముద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నాయని అడిగావంట కదయ్యా, నీకు బుద్ధి ఉందా, నీది నీ కూతురుతో నువ్వు మాట్లాడగలవా, నీకు ఇంట్లో కూతుళ్ళు లేరా, అది ఇదని పాప మావంటది అనమాట. ఇంకా అప్పటికి అర్థమవుతుంది విశ్వనాథం మాస్టర్కి ఆయన చేసిన తప్పు ఏమని వీళ్ళు అనుకుంటున్నారో. అప్పుడు విశ్వనాథం మాస్టర్ అంటారంట, అవునమ్మా ఆ తర్వాత ఏమైందో మీ కూతురు చెప్పిందా అని అడుగుతాడు. ఆ తర్వాత ఏమైంది, బెల్లు కొట్టారంట, వచ్చేసింది, బతికిపోయారు, లేకపోతే నువ్వు ఇంకేం నేర్పించేవాడు మా పిల్లలకి అని అంటది అనమాట. అప్పుడు వాళ్ళని మళ్ళీ శాంతపరిచి, నేను అడిగిన మాట వాస్తవమే, ముద్దుల్లో ఎన్ని రకాలు ఉన్నాయని నేను అడిగాను, దానికి సమాధానం కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను, ఎందుకు అంటే ఈ ప్రమాదం ఇంకెక్కడికి దారి తీస్తుందో మీ ఆలోచన అని నాకు భయంగా ఉంది, మీరు ఆ మాట అనేటప్పటికి నాకు కూడా గుండె ఒక నిమిషం ఆగిపోయింది అని చెప్పి, ముద్దుల్లో కొన్ని 3 రకాలు ఉన్నాయి. ఒకటి తండ్రి కూతుర్ని నుదుటి మీద పెట్టుకునేటటువంటిది. అంటే ఆ తండ్రి, నేను జీవితంలో ఒక రోజు చాలా మంది మనుషుల్ని వ్యక్తిత్వాలని చూస్తాను ప్రతిరోజు. ఆ ఒక్కొక్క వ్యక్తిత్వము నా మీద మంచి ప్రభావమే పడాలి కానీ చెడు ప్రభావం పడకూడదు. అందరికీ నేను శాంతంగానే సమాధానం చెప్పాలి. ఈ తద్వారా నా విలువలు నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోకూడదు. కాబట్టి నీ నుదుటిన దేవుడు మంచి రాత రాయాలి.
నేను పడేటటువంటి బాధ నీకు ఉండకూడదు, నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కోల్పోకుండానే సమాజాన్ని మంచిగా అర్థం చేసుకొని నువ్వు కూడా బాగా ఉండాలి అని చెప్పి తండ్రి కూతుర్ని ఎప్పుడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడంట, నుదుటి రాత బాగుండాలని అని ఫస్ట్ సమాధానం చెప్తాడు విశ్వనాథం మాస్టర్. అప్పటికే ఆయన మీద కోపోద్రక్తులు ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వెనుకున్న వాళ్ళు కూడా ముందుకొచ్చి కూర్చోవడం అలా స్టార్ట్ చేస్తారంట. రెండోది తల్లి ముద్దు, తల్లి కూతుర్ని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందంట. ఇది నాకు ఈ స్టోరీ నన్ను చాలా చేంజ్ చేసిందండి, చాలా నేర్చుకున్నా నేను అందులో. తల్లి కూతుర్ని బుగ్గ మీదే ముద్దు పెట్టుకుంటుందంట. ఎందుకు అంటే అమ్మ నేను చిన్నతనంలోనే నాకు పెళ్ళయింది, ఊహ తెలియనప్పుడే 16-17 ఏళ్లకే అప్పట్లో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అత్తగారింట్లో అందరికీ కష్టపడి పనిచేశాను, అంటే పెద్ద కోడలుగా నాకు ఇంకా చాలా బాధ్యత ఉంది అని చెప్పి అటు నా తల్లిదండ్రులకి గౌరవానికి ఎక్కడా భంగం కలగకూడదని, అత్తమామల గౌరవం ఎక్కడా భంగం కలగకూడదని వాళ్ళకి నా మరుదులకి వాళ్ళకి అందరికీ సేవ చేసి రాత్రి వరకు కష్టపడేదాన్ని. చాలా కష్టాలు పడ్డాను. ఎన్ని కన్నీళ్ళు వచ్చినా సరే ఆ కన్నీళ్ళని దిగమింగుకొని ఎప్పుడు చిరునవ్వే ఆయుధంగా నా కుటుంబంలో ఉన్నాను. అప్పుడు మీ నాన్న నీకు అందుకే ధరిత్రి అని పేరు పెట్టారు అని అప్పుడప్పుడు నన్ను పొగిడితే ఆ పొగడ్తలోనే నేను ఆనందాన్ని పొందాను. కానీ నా కష్టం నీకు ఉండకూడదు, నువ్వు బాగా చదువుకోవాలి, నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి, నీ కాళ్ల మీద నువ్వు నిలబడి నువ్వు ఒక మంచి స్థానానికి వెళ్ళి నీ కుటుంబాన్ని నువ్వు ఇలాగే కాపాడుకుంటూ ఉండేటటువంటి ధైర్యాన్ని ఆ దేవుడు నీకు ఇవ్వాలి, తద్వారా నీకెక్కడ దిష్టి తగలకూడదు అని దిష్టి చుక్కగా తల్లి కూతుర్ని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటది. అది తల్లి ముద్దు అని చెప్తాడు విశ్వనాథం మాస్టర్. తర్వాత మూడోది భర్త భార్యకి ఎప్పుడు పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడంట. అది ఎందుకు అంటే నేను నీ పట్ల ఎలా ఉన్నానో నాకు తెలీదు, వేరే కుటుంబం నుంచి నువ్వు వచ్చావు, నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ ఎన్ని తప్పులున్నా ఎక్కడ కూడా చెడుగా మాట్లాడొద్దు, ఏమన్నా ఉంటే ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఆ బాధలు నువ్వు నాతోనే పంచుకో కానీ ఇంకెవరితో పంచుకోవద్దు, నా గౌరవం నా కుటుంబ గౌరవం నీ పెదవుల మీద ఉంది కాబట్టి నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ ఎవరికన్నా మంచే చెప్పు, చెడుని చెప్పొద్దు అని చెప్పి ఆ పెదవుల్ని ఆ విధంగా లాక్ చేస్తాడంట భర్త. ఇది విశ్వనాథం మాస్టారు ఆడపిల్లలకు చెప్పాలనుకుంటుంది. ముద్దు అనగానే అదేదో తప్పు, ఏదో రెండు శరీరాలు కలిసి చేయకూడనటువంటి పని చేయడమే అనేటటువంటి యాంగిల్ ఇప్పుడున్న పిల్లలందరిలో. అంతవరకు ఎందుకు 5 years పాపతో మాట్లాడినా తను ఇలానే ఆలోచిస్తుంది కానీ వేరే రకంగా ఆలోచించదు. సో విశ్వనాథం మాస్టర్ యొక్క ఆలోచన ఏంటంటే ఒక సెక్స్ ఎడ్యుకేషన్, ఒక సార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్, ఆ ఏజ్ లో ఉండేటటువంటి బ్రాడ్ మైండెడ్నెస్. మనం అనుకున్నటువంటి ప్రేమ అనేది కేవలం ఇన్ఫాక్చుయేషన్, రెండు శరీరాల కలయిక కాదు ప్రేమ అంటే, దాంట్లో ఇంకా చాలా ఉంది అని తెలియచేయాలనేది ఆ విశ్వనాథం మాస్టర్ యొక్క ఆలోచన. సో ఈ కథలో ఆ ఆలోచన తెలియజేస్తూనే పేరెంట్స్ గా మనము ఒక విషయాన్ని తప్పుగా జడ్జి చేస్తూ అంత మంచి విషయాన్ని కూడా చెడుగా చిత్రీకరించడానికి అంత తొందరపాటుతనం ఎట్లా వెళ్తున్నాము అని కూడా ఈ స్టోరీ నేర్పిస్తుంది. అదే కాకుండా ఆ విశ్వనాథం మాస్టారు ఆఖరికి ఈ స్టోరీ అంతా చెప్పేటప్పటికి అందరూ బాధపడుతూ ఉంటారు. ప్రిన్సిపల్ గారు మాస్టర్ చేయి మీద చేయి వేస్తారు, ఆయన విశ్వనాథం మాస్టర్ కన్నీళ్లు ప్రిన్సిపల్ గారి చేయి మీద పడుతుంది. ఆ తర్వాత ఆ చెయ్యి చల్లగా ఉంటది విశ్వనాథం మాస్టర్కి, అప్పుడు చనిపోతాడు ఆయన. సో ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ గారు అంటారు ఇమ్మీడియట్ గా అంబులెన్స్ తెప్పించండి అని చెప్పి విశ్వనాథం మాస్టర్ ని హాస్పిటల్ కి పంపించి, ఈ రోజు నా జీవితంలో బ్లాక్ డే, ఇంకా ప్రతి సంవత్సరం ఈ రోజు నేను పాఠాలు చెప్పడం అనేది మానేస్తాను, అంత మంచి మాస్టర్ ని సమాజం కోల్పోయింది, అపార్థం చేసుకుని ఒక జీవితాన్నే పనంగా పెట్టింది అని చెప్పి చెప్తారంట. అంటే ఒక మంచిని మంచిగా చూడలేనటువంటి పరిస్థితులు ఈ రోజు రావడము, పిల్లలకి ఏవి ఎలా చెప్పాలి, రైట్ టైం రైట్ వర్డ్స్ అట్ ద రైట్ మేనర్, అది చెప్పకపోవడం వల్ల పిల్లల్లో ఎట్లాంటి నారో మైండెడ్నెస్ వస్తుంది, పెద్దాళ్ళు రాంగ్ జడ్జిమెంట్ చేస్తే తొందరపాటు పడితే ఎట్లాంటి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది, సమాజంలో హస్బెండ్కి ఇచ్చే వాల్యూ, తండ్రికి ఇచ్చే వాల్యూ, తల్లికి ఇచ్చే వాల్యూ మన కస్టమ్స్ లో ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఒక్క స్టోరీ నేర్పించింది అనిపించింది నాకు ఒక క్షణం ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మేడం. ఆ విశ్వనాథం మాస్టర్ ఎవరో అది మీ ఇమాజినేషన్ మాకు తెలియదు కానీ నా కళ్ళ ముందు అది
చెప్తున్న సరిత గారే కనిపిస్తున్నారు. మ్యామ్ అసలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లాంటి కథలు చెప్పండి ఫస్ట్. ఇంతవరకు అంటే జనరల్ గా మేము చాలా స్టోరీస్ విన్నాం, యూట్యూబ్స్ లో స్టోరీస్ చూసాం, చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర ఇలాంటి కథలు చదివాం, మా పేరెంట్స్ మాకు చాలా కథలు చెప్పారు. కానీ అరే ఇవన్నీ మాకు ఎందుకు ఎవరు చెప్పలేకపోయారు, ఇవన్నీ మీరు అప్పుడు చెప్పిన పాండవులు ఆ చెరువు, నకుల సహదేవుల చెరువు కదా, అక్కడి నుంచి అసలు సరిత గారి కథలకి మేమందరం అట్లా అటాచ్ అయిపోయాం. ఇప్పుడు మీరు చెప్తున్న ఇది ఎంతో మందికి మోటివేషన్ గా ఉంటుంది. అంటే మనం ఏదైతే నేను చాలా బ్రాడ్ మైండెడ్ అండి, నా పిల్లలకి నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను. బ్రాడ్ మైండెడ్నెస్ ఎక్కడండి? పిల్లల బర్త్డే పార్టీకి 5,000 ఇస్తాను, Exactly. కార్ లో That's పంపిస్తాను, what I'm తను saying. పబ్స్ కి వెళ్ళినా నేను ఊరుకుంటాను, తను ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్నా, అంటే డ్రెస్సెస్ లో ఏం ఉండదండి. ఐ కెన్ వేర్ షార్ట్ జీన్స్ అండ్ ఆల్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎక్స్టర్నల్ ఇది కాదు, కానీ మైండ్ సెట్ లో డీసెన్సీ అనేది కూడా అవసరము. జీన్స్ లో డీసెన్సీ లేదా అంటే ఐ టు వేర్ జీన్స్, షార్ట్స్ లో డీసెన్సీ లేదా అంటే వి ఆల్సో వేర్ దాట్. సారీస్ అంటేనే డీసెంట్ గా అంటే అందులో కూడా అశ్లీలంగా ఉంటుంది. కంఫర్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ ద వే వి సీ, ఇట్ ఈస్ ద వే వి సీ. వెన్ వీఆర్ సీయింగ్ ఇట్, మనకి ఆడపిల్లలకి ఇలా పెట్టాల్సిన పరిస్థితే మనకు రావాలి. అది జీన్స్ లో అలా పెట్టే పరిస్థితి ఉంటే వెరీ గుడ్, షార్ట్స్ లో అలా పెట్టే పరిస్థితి ఉంటే వెరీ గుడ్, సారీలో అలా పెట్టే పరిస్థితి ఉంటే వెరీ గుడ్. అమ్మని అమ్మ అని పిలిచేటటువంటి సమాజం మనది. ఆ అమ్మ అని మనం ఏ డ్రెస్ లో అయితే పిలిపించుకోగలుగుతున్నామో ఆ డ్రెస్సెస్ అన్ని మంచివే. కానీ మోడర్నైజేషన్ అవుతున్నాం కదా అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కొంతమంది తల్లిదండ్రుల ఆలోచనలో ఉందేమోనని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వడంలో కానీ, ఫ్రీడమ్ ఇవ్వడంలో కానీ, ఆ టైం కరెక్ట్ టైంలో కరెక్ట్ గా వాళ్ళని వాచ్ చేయకపోవడం కానీ, కరెక్ట్ విషయాలు వాళ్ళతోటి చర్చించకపోవడం కానీ, ఇవన్నీ కూడా నెగిటివ్ ట్రెండ్ కి దారి